హాయ్, వెల్కమ్ టు బలాస్ కిచెన్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ శ్రీరామనవమికి తప్పకుండా ఈ పానకము, వడపప్పు, చలిమిడి చేసి నైవేద్యం చెల్లిస్తారండి. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పెసరపప్పు ఒక 2 స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా వడగట్టేసుకోండి. ఈ విధంగా పెసరపప్పు రెడీ అయిపోయిందండి. దాని మీద తులసి దళం వేస్తే శ్రీరాముడికి చాలా ఇష్టం అండి. తర్వాత చలిమిడి 2 స్పూన్ల బియ్యపిండి తీసుకుని అందులో 2 స్పూన్ల బెల్లం కూడా వేసుకొని తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఈ విధంగా ముద్దలా తయారవుతుంది. ఇది చలిమిడి అంటారు దీన్ని. చాలా ఇష్టం అండి శ్రీరాముడికి. తర్వాత పానకము 2 కప్స్ వాటర్ తీసుకొని అందులో 2 కప్స్ బెల్లం పొడి తీసుకొని తర్వాత యాలకుల పొడి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదండి, దాన్ని కూడా తీసుకోండి. ఇది దేవుడికి చాలా ఇష్టం అండి. ప్రతి దానిలోనూ ఇది వేసుకోవచ్చు. నైవేద్యంగా పెడితే చాలా ఇష్టపడతాడు దేవుడు. ఇలాగ అన్నీ మిక్సీ చేసుకొని బాగా కలుపుకోండి. బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోండి. తర్వాత తులసి దళం వేసుకుంటే శ్రీరామచంద్ర ప్రభువుకి చాలా ఇష్టం అండి. అప్పుడే నైవేద్యంగా పెట్టచ్చు. పానకం రెడీ అయిపోయింది. తర్వాత నేను పూజకి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. పువ్వులు అన్నీ కూడా అలంకరణ చేసేసుకున్నానండి. పానకం, వడపప్పు, చలిమిడి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాక పూజకి అన్నీ అమర్చుకొని దీపాలు అన్నీ పెట్టుకొని తర్వాత గణపతి పూజ చేసుకోవాలండి. ఫస్ట్ గణపతి పూజ అయిపోయాక ధూపం, దీపం, నైవేద్యం, హారతి అన్నీ అయిపోయాక తర్వాత శ్రీరామచంద్రుడికి ఇవాళ శ్రీరామనవమి కదా, రాముడికి అష్టోత్తరాలు ఇవన్నీ చదివేసుకొని ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నేను అన్నీ కూడా అలంకరించుకున్నాను. మీకు నచ్చిన శ్రీరాముడికి సంబంధించినవి ఏవైనా సరే స్తోత్రాలు చదువుకోండి. విష్ణు సహస్రనామం కూడా చదివితే ఈరోజు చాలా మంచిదండి. ఈ విధంగా నేను ఇవన్నీ అలంకరించేసుకున్నాను. తర్వాత చలిమిడి, వడపప్పు, పానకము, తర్వాత పాలు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాను రాముల వారికి. తర్వాత తాంబూలం కూడా సమర్పించానండి. ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరాలు అవి చేసుకొని పూజ చేసుకున్నానండి. ఈరోజు రామాయణ బుక్ నా దగ్గర ఉందండి, కొత్తది. ఇవన్నీ పెట్టుకున్నాను. ఇది నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్.